Hi students, welcome to Sri Group By classes. In last class, we have discussed about anaerobic respiration, Avayu Swasakriya. How the process of anaerobic respiration takes place. Anaerobic respiration ఏ విధంగా జరుగుతుంది? What are the organisms are performed in that anaerobic respiration? Anaerobic respiration లో ఏ organisms perform చేస్తాయి? What are the end products produced in that anaerobic respiration? Anaerobic respiration లో ఏ పదార్థాలు ప్రొడ్యూస్ అవుతాయి అనేటువంటి విషయాలను కూడా మనము వివరంగా తెలుసుకోవడం జరిగింది. So in this class we are going to discuss about some more details related to anaerobic respiration. So ఈ క్లాస్ లో కూడా మనము anaerobic respiration కి సంబంధించి మరికొన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. As we know that yeast is the organism which is performed anaerobic respiration. సో మనం ఈస్ట్ అనేటటువంటి ఆర్గానిజంలో కూడా anaerobic రెస్పిరేషన్ జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనము ప్రీవియస్ క్లాసెస్లో గమనించడం జరిగింది. ఇన్ దిస్ ఈస్ట్ హౌ దిస్ anaerobic రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్. ఈ ఈస్ట్లో anaerobic రెస్పిరేషన్ ఏ విధంగా జరుగుతుంది? anaerobic రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ అండ్ హీట్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుందా అనేటటువంటి విషయాల గురించి మనము ఈ ఈస్ట్ అనేటటువంటి ఆర్గానిజంని యూజ్ చేసి కొన్ని ల్యాబ్ యాక్టివిటీస్ ద్వారా మనము anaerobic రెస్పిరేషన్లో హీట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సో ఇలా మనము తెలుసుకోవడానికి మనము ఒక చిన్న ల్యాబ్ యాక్టివిటీని పెర్ఫామ్ చేయడం ద్వారా మనము ఇంకా మరికొన్ని విషయాలను క్లుప్తంగా తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. Now let us see that experiment which is related to anaerobic respiration. In this experiment, aim of this experiment to prove that production of heat and carbon dioxide during anaerobic respiration. So this is the main aim of this experiment. So మనము అవాయు శ్వాసక్రియలో anaerobic respiration లో హీట్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుందా అనేటటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకోవడానికి ఈ చిన్న ప్రయోగాన్ని వాడుకున్నాం. So in this experiment, take that one thermos flask. Take one thermos flask. ఒక థర్మోస్ ఫ్లాస్క్ తీసుకోవాలి. In this thermos flask, take some amount of glucose solution in it. Glucose solution తీసుకోవాలి. Take that thermos flask and take some amount of glucose solution in it. So మనం glucose solution దీంట్లో తీసుకోవాలి. Why we are taking glucose solution here? Generally the yeast which is used in this experiment are grows rapidly in glucose. So that's why we take this glucose solution. మనకు ఈస్ట్ మనం ఈ ఎక్స్పెరిమెంట్ కి వాడేటటువంటి ఈస్ట్ అనేటటువంటిది గ్లూకోజ్ సొల్యూషన్ లో చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది కాబట్టి మనము ఈ ఎక్స్పెరిమెంట్స్ కి గ్లూకోజ్ అనేటటువంటి సొల్యూషన్ తీసుకోవడం జరుగుతుంది. జనరలీ the yeast which is present in that nature, that is wild yeast.
వైల్డ్ ఈస్ట్. మనకు నేచర్లో పెరిగేటటువంటి ఈస్ట్ని మనకు వైల్డ్ ఈస్ట్ అంటాం. జనరలీ దిస్ వైల్డ్ ఈస్ట్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ దట్ ఫ్రూట్ వాల్స్ ఆఫ్ దిస్ గ్రేప్స్ అండ్ యాపిల్స్. గ్రేప్స్, యాపిల్స్ లాంటి ఫ్రూట్స్ యొక్క సర్ఫేస్ పైన, ఫ్రూట్స్ పైన ఈస్ట్ అనేటటువంటి ఆర్గానిజం ఉండి ఆ సర్ఫేస్ పైన ఉన్నటువంటి ఈస్ట్ అనేది లోపల ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అంతా కూడా తీసుకొని గ్రో అవ్వడం జరుగుతుంది. సో దట్స్ వై వీఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ గ్లూకోజ్ సొల్యూషన్ ఫర్ దిస్ సబ్స్ట్రేట్ ఫర్ దిస్ గ్రోత్ ఆఫ్ దిస్ ఈస్ట్. అందుకే మనము ఈ గ్లూకోజ్ సొల్యూషన్ అనేటటువంటిది ఈస్ట్ని పెంచడానికి తీసుకున్నటువంటి సొల్యూషన్. నెక్స్ట్, after taking that glucose solution, so in this experiment is performed in this to prove that anaerobic respiration. సో మనం anaerobic respiration జరుగుతుందా లేదా అనేటువంటి టెస్ట్ చేయడానికి మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వాట్ హ్యాపెన్, we remove the oxygen removing from this glucose solution. గ్లూకోజ్ సొల్యూషన్ నుంచి మనకు ఆక్సిజన్ ని రిమూవ్ చేయాలి. హౌ టు రిమూవ్ దిస్ ఆక్సిజన్? జనరలీ ద గ్లూకోజ్ సొల్యూషన్ ఈస్ బాయిల్డ్ ఫర్ 1 minute. జనరల్గా మన గ్లూకోజ్ సొల్యూషన్ ని 1 minute బాయిల్ చేయడం వల్ల ద ఆక్సిజన్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దట్ థర్మోస్ ఫ్లాస్క్ ఆర్ కమ్ అవుట్ సైడ్. సో ఏ విధంగా మనకైతే 1 minute మనము ఈ గ్లూకోజ్ సొల్యూషన్ బాయిల్ చేస్తామో ఆల్ ద ఆక్సిజన్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ దట్ థర్మోస్ ఫ్లాస్క్ ఈస్ కమ్ అవుట్ సైడ్. థర్మోస్ ఫ్లాస్క్ పైకి బయట వైపుకి రావడం జరుగుతుంది. ఆఫ్టర్ కూలింగ్ దట్ గ్లూకోజ్ సొల్యూషన్, సో మనం హీట్ చేసిన తర్వాత ఆ గ్లూకోజ్ సొల్యూషన్ కూల్ చేయాలి. ఆఫ్టర్ కూలింగ్ ఆఫ్ దిస్ గ్లూకోజ్ సొల్యూషన్ యాడ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఈస్ట్ ఇన్ ఇట్. సో కొద్దిగా మనము ఈస్ట్ అనేటటువంటి ఆర్గానిజంని ఈ గ్లూకోజ్ సొల్యూషన్స్లోకి యాడ్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ యాడింగ్ ఆఫ్ దిస్ ఈస్ట్, అగైన్ ద ఆక్సిజన్ ఈజ్ ఎంటర్ ఇన్ టు దట్ సొల్యూషన్. టు ప్రివెంట్ దిస్ ఎంట్రీ ఆఫ్ ఆక్సిజన్, we are adding liquid paraffin on this overlay of this glucose solution. This is liquid paraffin. మనము హీట్ చేసిన తర్వాత ఆక్సిజన్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఒకవేళ మళ్ళీ ఆక్సిజన్ మళ్ళీ ఈ థర్మోస్ ఫ్లాస్క్ ద్వారా ఈ సొల్యూషన్స్ లేక రాకుండా మనము ఒక లేయర్ లాగా లిక్విడ్ పారాఫిన్ అనేటటువంటి సొల్యూషన్స్ మనము వేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ వీఆర్ టెస్టింగ్ దట్ ఇన్ ది సొల్యూషన్ హ్యావింగ్ ఆక్సిజన్ ఆర్ నాట్. మనకి ఈ సొల్యూషన్లో ఆక్సిజన్ ఉందా లేదా టెస్ట్ చేయడానికి మనం ఈస్ట్ వేయడానికి ముందే, బిఫోర్ యాడింగ్ దట్ ఈస్ట్ యాడ్ చేయడానికి ముందే వీఆర్ యాడింగ్ డయాజిన్ గ్రీన్ ఆర్ జానస్ green bee solution. Any one of these solution is added to this glucose solution. If the low amount of oxygen, this solution is turned into pink color. This solution is turned into pink color. It indicates that glucose solution does not have ఆక్సిజన్. ఆక్సిజన్ లేనట్టయితే, ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు ఈ డైజిన్ గ్రీన్ అనేటటువంటిది పింక్ రంగులోకి మారడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇండికేషన్ ఫర్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇప్పుడు మనకు ఆక్సిజన్ లేదనేటటువంటి విషయం మనకు ప్రూవ్ అయింది. సో ఆఫ్టర్ దట్ యాడింగ్ దట్ ఈస్ట్ మనం యాడ్ చేస్తాం. సో ఆఫ్టర్ యాడింగ్ దట్ ఈస్ట్, కీప్ one thermometer
keep one thermometer to measure the temperature of this solution during experiment. సో ఎక్స్పెరిమెంట్ జరిగేటప్పుడు మనకి ఏదైనా టెంపరేచర్ అనేటటువంటిది పెరుగుతుందా లేదా అని చూడడానికి, హీట్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా అని చూడడానికి ఒక థర్మోమీటర్ని కూడా మనం ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో వాడడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ one glass tube are arranged to that to collect the gas which is produced in this anaerobic respiration process. సో ఈ anaerobic respiration process లో మనకు రిలీజ్ అయ్యేటటువంటి గ్యాస్ని కలెక్ట్ చేసుకోవడానికి ఒక సపరేట్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఇన్ దిస్ take that lime water or bicarbonate solution. So we are set up this all these requirements to prove this experiment. మనం ఈ ఎక్స్పెరిమెంట్ లో థర్మోస్ ఫ్లాస్క్ తీసుకోవాలి. ఆఫ్టర్ టేకింగ్ దట్ గ్లూకోజ్ సొల్యూషన్, సో గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకోవాలి, దీన్ని హీట్ చేయాలి. సో ఆఫ్టర్ హీటింగ్ దట్ గ్లూకోజ్ సొల్యూషన్, కూల్ డౌన్ దట్ గ్లూకోజ్ సొల్యూషన్ అండ్ టెస్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ దిస్ సొల్యూషన్. మనం ఆక్సిజన్ ఉందా లేదా అని టెస్ట్ చేయాలి. సో ఆఫ్టర్ టెస్టింగ్ ఆఫ్ దిస్ ఆక్సిజన్, యాడ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఈస్ట్ ఇన్ ఇట్. సో మనం ఈస్ట్ని అలానే ఉంచాలి. సో ఆఫ్టర్ దట్ pouring the liquid paraffin on this above the solution of this glucose. So glucose solution పైన liquid paraffin యాడ్ చేయాలి. సో టు ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ దట్ ఆక్సిజన్ ఇన్ దట్ సొల్యూషన్. సో ఆక్సిజన్ ఈ సొల్యూషన్లోకి రావడానికి ఇది ప్రివెంట్ చేయబడుతుంది. సో ఆఫ్టర్ దట్ టేకింగ్ దట్ వన్ థర్మోమీటర్ and tube and arrange the another glass tube is set up to test the gases released in this respiration లో మనకి gases టెస్ట్ చేయడానికి ఈ విధంగా సపరేట్ అరేంజ్మెంట్ అనేది చేయాలి. సో this entire setup is keep in that 2 to 3 hours. So after 2 to 3 hours we are observing that inside that thermos flask the yeast is utilized this glucose solution and they grow rapidly and they are performed in this anaerobic respiration. At the time of anaerobic respiration, it is the increase the heat in the thermometer, and after increasing the thermometer some of the gas are also released from this yeast. This gas is collected and passed through this tube in this. The collected gas is passed through this lime water or bicarbonate solution. So ఈ గ్యాస్ అనేది bicarbonate solution lime water like వచ్చిన తర్వాత this immediately turned into milky white. This solution turned into మిల్కీ వైట్. సో ఈ సొల్యూషన్ అనేటటువంటిది మిల్కీ వైట్ లైక్ మారడం జరుగుతుంది. సో వాట్ ఇట్ ఇండికేట్స్ ద కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ మనకు కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయినటువంటి విషయాన్ని మనము ఈ మిల్కీ వైట్ అనేటటువంటి బైకార్బోనేట్ సొల్యూషన్ ఆర్ లైమ్ వాటర్ మనం తీసుకున్నటువంటిది అది మిల్కీ వైట్ లైక్ మారడం అనేటటువంటిది మనం ఇక్కడ గమనిస్తాం. సో ఎప్పుడైతే మనం ఈ మిల్కీ వైట్గా మారింది అనేటటువంటి విషయాన్ని గమనిస్తామో అప్పుడే దాన్ని మనము
కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనము గమనించడం జరుగుతుంది. సో ఇన్ దిస్ హీట్ ఈజ్ ప్రొడ్యూస్ ఇన్ దిస్ ఈస్ట్. మనం హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఎలా తెలుస్తుంది? ఇట్ రైజెస్ ద టెంపరేచర్ ఇన్ ద థర్మోమీటర్. సో థర్మోమీటర్లో మనకి టెంపరేచర్ రైజ్ అవుతుంది కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మనకు ఈ ప్రాసెస్లో హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనము ఇక్కడ గమనించవచ్చు. సో ఈ విధంగా మనము బై యూజింగ్ దిస్ ఈస్ట్ వీఆర్ పెర్ఫార్మింగ్ సెవరల్ experiments. So among all these, this is the one of the important experiment to prove that heat is produced during anaerobic respiration. Along with heat, some of the carbon dioxide are also produced in this process are proved by this experiment. So ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము anaerobic respiration లో కార్బన్ డైఆక్సైడ్ మరియు హీట్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతా ఉంది అనేటటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ టాపిక్, ఈ టాపిక్ పైన ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ఫ్రమ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.